వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వినీలా స్పార్కిల్. పర్మనెంట్ ఐబ్రోస్, అసలు పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, అలా ఉంటే బాగుంటుందా, అలానే ఎప్పటికీ ఉండిపోతుందా, ఇలాంటి డిఎమ్స్ మాకు చాలా వచ్చున్నాయి. సో నేను ఈరోజు ఎగ్జాంపుల్గా చేయించకముందు అంటే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించకముందు, చేయించిన వెంటనే ఎంత డార్క్ ఉంటుంది, చేయించాక 10 డేస్కి ఎలా ఉంటుంది, ఈ ఎగ్జాంపుల్తో ఒక వీడియో మీకు చూపించబోతున్నాను. హియర్ వి గో. సో ఈ అమ్మాయిని చూడండి, చేయించకముందు ఐబ్రోస్ ఇలా ఉన్నాయి. సో మనం మ్యాపింగ్ వేసి చక్కగా తన ఐబ్రోస్ ఎలాంటి షేప్లో ఉన్నాయి, తనకి ఎలాంటి షేప్ ఇష్టమో ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ మ్యాపింగ్ చేసిన తర్వాత మనం ఐబ్రోస్ చేస్తాం అన్నమాట. ఐబ్రోస్ చేసిన వెంటనే డార్క్ బ్రౌన్ అయినా, బ్లాక్ అయినా, లైట్ బ్రౌన్ అయినా, ఏ కలర్ అయినా చేసిన వెంటనే డార్క్గా కనపడుతుంది. సో అది ఒక 10 డేస్లో మొత్తం ఇలా పీల్ అయిపోతుంది అనమాట. చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది, చేసిన తర్వాత ఒక 10 డేస్కి చక్కగా పీల్ అయిపోయి ఇంత అందంగా ఉంటుంది. సో చక్కగా అదంతా చెక్కులుగా ఇలా ఊడిపోతుంది, ఆ బ్లాక్ పిగ్మెంట్ అంతా అయిపోయి ఇలా న్యాచురల్గా చక్కగా అందంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 10 డేస్ తర్వాత ఈమె వీడియోని. సో చేయించక ముందు, చేయించాక, ఆఫ్టర్ 10 డేస్. సో ఈ 3 పిక్చర్స్ చూడండి. సో ఈ పిక్చర్స్లో మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఐబ్రోస్ చేయించడం వల్ల మనం ఎలిగెంట్ లుక్ వస్తుంది, అండ్ రోజు మనం ఐబ్రోస్ సెట్ చేసుకోకుండా ఈజీగా తొందరగా రెడీ అయిపోవచ్చు, అండ్ ఒక స్టెప్ కలర్ కూడా ఉంటాం. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐబ్రోస్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.